నమస్తే ఫ్రెండ్స్ అందరికి. సో మ్యాటర్ ఏంటంటే జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి పూరి అయితే వచ్చేసాను. పూరి అంటే ఒరిస్సా అనుకోకండి, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లో సేమ్ పూరిలో ఏ విధంగా అయితే ఉండిద్దో జగన్నాథ స్వామి టెంపుల్ అలాగే ఉండిద్ది ఇక్కడ కూడా. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను లోపల టెంపుల్ మొత్తం ఎలా ఉండిద్ది ఏంటనేది ఒకసారి చూసేయండి. సో ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోతాము. ఈ టెంపుల్ కి మొత్తం 3 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. కేబిఆర్ పార్క్ కి ఆపోజిట్ లో రోడ్ నెంబర్ 10 వైపు ఈ బ్యాక్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మిడిల్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ దగ్గర చూస్తే భగవద్గీత బుక్ అయితే మనకు కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంది. భగవద్గీతని వేదవ్యాస మహర్షి రాశారు. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయి. ఈ భగవద్గీత బుక్లో మనుషులు ఎదుర్కొనే ప్రతి ఒక్క సమస్యకి సమాధానం ఉంటుంది. ఈ భగవద్గీత బుక్ పక్కన జగన్నాథుని రథం కూడా ఉంటుంది. ఇందులో జగన్నాథుడు, సుభద్ర, బలరాముడు దర్శనమిస్తారు. రథం చూడ్డానికి అచ్చం పూరిలో రథయాత్రకు యూజ్ చేసే రథంలానే ఉంది. సో ఇంక ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ వైపు వెళ్దాం. ఇదంతా పార్కింగ్ ఏరియా. లోపలికి వెళ్లే దారిలో చాలా షాప్స్ అయితే ఉంటాయి. ఈ షాప్స్ లో పూజా సామాగ్రి కొనుక్కునే వాళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చు. ఈ షాప్స్ అన్ని ఒడిశా వాళ్ళవే. టెంపుల్ బయట ఉన్న షాప్స్ నుంచి టెంపుల్ లోపల పూజ చేసే పూజారుల వరకు అందరూ ఒడిశా వాళ్లే. సేమ్ పూరిలో ఏ విధంగా పూజ చేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా పూజ చేస్తారు. ఈ టెంపుల్ని ఒడియా కమ్యూనిటీ వాళ్ళు 2009లో కట్టారు. దాదాపుగా 5 years టైం పట్టింది ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ పూర్తయ్యేసరికి. పూరిలో ఒరిజినల్ జగన్నాథుని టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఈ టెంపుల్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్ హైట్ వచ్చేసి 70 feet వరకు ఉంటుంది. ఈ టెంపుల్ కోసమని 600 టన్నుల శాండ్ స్టోన్ ని ఒడిశా నుంచి టెంపుల్ వాళ్ళు తెప్పించి మరీ ఈ టెంపుల్ ని కట్టించారు. అందుకే మనకి టెంపుల్ మొత్తం రెడ్ కలర్ లో కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఈ మెయిన్ ఎంట్రన్స్ పక్కన జగన్నాథుడు, సుభద్ర, బలరాముడు కనిపిస్తారు. ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కొట్టి లోపలికి వెళ్తారు. ఇంక నేను లోపలికైతే వెళ్తున్నాను. లోపలికి ఎంటర్ అవ్వగానే పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ చాలా బాగుంది. టెంపుల్ ఎదురుగా ధ్వజస్తంభం ముందు దీపారాధన చేస్తారు. ఇది జగన్నాథుని దర్శించుకోవడానికి వెళ్లే దారి. జగన్నాథుని దర్శించుకునే ముందు ఇక్కడ ఇంకొన్ని చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. మహాశివుడు, వినాయకుడు, లక్ష్మీదేవి, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఉన్నాయి. ముందు వాళ్ళని దర్శించుకొని తర్వాత జగన్నాథుని దర్శనానికి వెళ్దాం. ఇది మహాశివుడి టెంపుల్. ధ్వజస్తంభానికి పక్కనే ఉంటుంది. మహాశివుని దర్శించుకొని వినాయకుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నాను. శివుడి టెంపుల్ పక్కనే వినాయకుడి టెంపుల్ ఉంటుంది. ఇంకా లోపలికైతే వచ్చేసి వినాయకుడిని దర్శనం చేసుకున్నాను. వినాయకుడి టెంపుల్ పక్కనే ఉన్న గోడ మీద శిల్ప రూపంలో వినాయకుడి చరిత్ర మనకి కనిపిస్తుంది. వినాయకుడు టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే లక్ష్మీదేవి టెంపుల్ ఉంటుంది. ఇది అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేస్తారు. ఆ టైంలో లక్ష్మీదేవి పుడుతుంది. ఇదే దీని వెనుకున్న చరిత్ర. ఇంకా లక్ష్మీదేవిని దర్శించుకోవడానికి వచ్చేసాను. లక్ష్మీదేవి టెంపుల్ పక్కనే కాశీదారం, పూజా సామాగ్రి, కీ చైన్స్ వంటివి అమ్ముతున్నారు. ఇవి 40 రూపీస్ అంట. ఇది కడియం. ఈ కడియం వచ్చేసి 80 రూపీస్ అంట. ఈ కడియం అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం నవగ్రహాల దగ్గర ఉన్నాం. నవగ్రహాలు పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇంకా ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకున్నాను. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కన ఆంజనేయ స్వామి చరిత్ర శిల్ప రూపంలో కనిపిస్తుంది. ఇది మహావిష్ణు మొదటి అవతారం, మత్స్య అవతారం. ఇది కూర్మ అవతారం. ఇది వరాహ అవతారం. ఇది నరసింహస్వామి అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రాముడు అవతారం, కృష్ణుడు అవతారం అండ్ చివరిగా కల్కి అవతారం. సో ఇంక ఇప్పుడు నేను జగన్నాథుని దర్శనానికి వెళ్తున్నాను. చాలా పెద్ద క్యూ అయితే ఉంది. టెంపుల్ చూడండి ఎంత బాగుందో. సేమ్ ఒడిశాలో ఎలా ఉంటుందో అలాగే ఉంది. డిఫరెన్సెస్ ఏంటంటే పూరిలో శ్రీకృష్ణుడి గుండె ఉంటుంది. అలాగే పూరిలో గాలిగోపురం పైన ఉన్న ఫ్లాగ్స్ ని ఈవినింగ్ టైమ్ లో రోజు ఫ్లాగ్స్ ని చేంజ్ చేస్తారు. వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, తుఫాన్ వచ్చినా సరే ఫ్లాగ్ మాత్రం తప్పకుండా చేంజ్ చేస్తారు. ఈ ఆచారం ఎన్నో వందల సంవత్సరాల నుంచి వస్తుంది. సో ఇంక ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాను. కాళ్ళు బాగా కాలిపోతున్నాయి. వీళ్ళని చూడండి, పాపం కాళ్ళు బాగా కాలిపోయినట్టున్నాయి. ఫ్లోర్ మొత్తం గ్రనైట్ రాయి యూజ్ చేశారు. అందుకే కాళ్ళు బాగా కాలిపోతున్నాయి. ఈ పావురానికి కాళ్ళు కాలట్లేదు అనుకుంటా. ఎగిరింది. కాళ్ళు కాలినట్టున్నాయి. ఇది ప్రసాదం కౌంటర్. బూందీ లడ్డు వచ్చేసి 100 రూపీస్. ఇంక ఇప్పుడు టెంపుల్ నుంచి బయటకైతే వచ్చేసాను. బయట కూర్చోడానికి చిన్న ప్లేస్ అయితే ఉంది. కాళ్ళు చూడండి ఎలా కాలిపోయాయో. మీరు టెంపుల్ ని విజిట్ చేయాలనుకుంటే మార్నింగ్ 6 to 9 లోపు విజిట్ చేయండి, లేదా ఈవినింగ్ విజిట్ చేయండి. ఈవినింగ్ పూట టెంపుల్ వ్యూ లైటింగ్ తో చాలా బాగుంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. అందుకే కాళ్ళు బాగా కాలిపోతున్నాయి. ఈ టెంపుల్ ఆఫ్టర్నూన్ 12 వరకు ఓపెన్ గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక స్పిరిచువల్ వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేస్తాను.